హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శ్రీమాత్రే నమః. ఇవాళ నేను 365 ఒత్తులు ఎలా చేయాలో చూపిస్తున్నాను. వివరంగా ఒక్కొక్కటి చూపిస్తాను. ముందుగా ఎలా విడిదూది అంతా ఎలాంటి నలకలో లేకుండా తీసుకుని పెట్టుకోవాలి. కొంచెం విభూది కూడా తీసుకుని పెట్టుకోవాలి. చేతికి ఈ విభూతిని రాసుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి ఒత్తులు. ఇలా విభూతి తీసుకున్నాక ఇలా విభూతి రాసుకుంటూ ఇలా బాగా ఒత్తులు చేసుకోవాలి. శివాలయంలో కానీ విష్ణాలయంలో కానీ ఎక్కడైనా కుదరదు కాబట్టి అన్ని ఒత్తులను కలిపి 365 ఒత్తులు వెలిగిస్తారు పౌర్ణమి రోజు. ఇలా ప్రోగ్ చేసిన తర్వాత ఈ పెద్దదాన్ని 3 లైన్లుగా పోసుకోవాలి. ఇలా 3 లైన్లుగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా 3 లైన్లుగా నేను చూపించిన విధంగా 3 పోగులు పోసుకోవాలి. 3 పోగులు పోసిన తర్వాత మన రోజు దీపారాధనలో ఎలా ఒక ఒత్తి వేసే సైజుకి మనం ఇలా చూసుకోవాలి, ఇలా తుంచుకోవాలి. ఇది ఒక ఒత్తి కింద మనం లెక్క పెట్టుకోవాలి. ఎందుకంటే రోజు మనం నిత్య దీపారాధన 3 ఒత్తులు వేసి చేస్తాం కదండి. అందుకని ఈ 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా అనుకుని లెక్క పెట్టుకోవాలి. 1 2 ఇలా 10 వరకు చేసుకుని అవన్నీ ఒక చోట పెట్టుకుని అలా 365 వచ్చే వరకు చేసుకోవాలండి. కొంతమంది ఇలా ఒక్క ఒత్తిని తీసి ఇది 1 2 ఇలా లెక్క పడుతున్నారు. అలా చేయకూడదు. ఇలా 3 పోగులుగా పోసుకొని దాన్ని ఒక ఒత్తిగా తీసుకోవాలి. ఈ దారాన్ని 3 పోగులు పోసి దాన్ని ఒక ఒత్తిగా లెక్క పెట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా 100 100 100 300 ఇవి 65 ఒత్తులు. ఇవి ఒక కట్ట 365 ఒత్తుల కట్ట. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఒక దూదితో ఇలా కట్టలాగా చుట్టుకొని 365 ఒత్తుల్ని ఒక కట్టగా ఏర్పాటు చేసుకోవాలి. ఈ కట్టని కార్తీక పౌర్ణమి నాడు ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ వెలిగించాలి. అది కార్తీక పౌర్ణమి 365 ఒత్తులు విశిష్టత విధానం. మీకు కనుక మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.